కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు. మరి ఈ రోజు కూడా బోలెడన్ని విషయాలు మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్. అసలు ఆయుర్వేదంలో అంటే ప్రతి మొక్క కూడా ఏదో ఒక వైద్యపరమైన బెనిఫిట్స్ అనేవి ప్రతి మొక్కకి ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. జనరల్గా మా ఆఫీస్ బయట ఉన్న ఒక చిన్న మొక్కను నేను తీసుకొచ్చాను. ఇది అంటే నార్మల్గా మనం మాట్లాడుకునే ప్రకారం అన్ని మొక్కలు ఆయుర్వేదానికి పనికి వస్తాయా? జనరల్గా ఇది ఏంటి పిచ్చి మొక్కలుగా బయటనో ఎక్కడో ఉంటాయి, దీన్ని కూడా మన ఆయుర్వేదంలో యూజ్ చేస్తారా? అసలు ఏంటిది, పనికి వస్తుందా మెడిసిన్గా? ప్రకృతిలో సృష్టిలో మందుకు కానటువంటి ఔషధం కానీ మూలిక కానీ లేదమ్మా. ఓహో, ఇది కూడా పనికి వస్తుంది ప్రతి ఒక్కటమ్మా. ఓకే. మనకు అవగాహన లోపంతో వాటిని సదవగాహన లేకపోవడం చేత, వాటిపైన సదవగాహన లేకపోవడం చేత వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామా. సో ప్రతిదీ మనకు కనిపించేటువంటి ప్రతి మొక్క ఔషధంగా ఉపయోగపడుతుందమ్మా. సో ఇదేమా ప్రతి చోట దొరుకుతామా, సంవత్సరం అంతా కనిపిస్తుంది. అవును, ఎక్కడంటే అక్కడ కనిపిస్తుంది. కుప్పింట ఆకు అంటారమ్మా. కుప్పింట. కొన్ని ప్రాంతాల్లో పిప్పి ఆకు అని చెప్పేసి అంటుంటారమ్మా. పిప్పి పన్ను వచ్చినప్పుడు ఏం చేస్తారంటే గ్రామ ప్రాంతాల్లో, తర్వాత ఈ అడవి ప్రాంతాల్లో ఆకును బాగా నలిచేసేసి ఆ పిప్పి పండు నొప్పినప్పుడు పెట్టేస్తారమ్మా. ఇమ్మీడియట్ గా నొప్పి లాగేస్తుంది అనమాట. కాబట్టి పిప్పి ఆకు అని చెప్పేసి, పిప్పింట ఆకు అని చెప్పేసి ఇలా పేర్లు పిలుస్తారమ్మా. అదేవిధంగా మురిపెండ ఆకు అని చెప్పేసి అంటుంటారమ్మా. మురి దొండ ఆకు అని చెప్పేసి అంటారు. మార్కొండి కాక అని చెప్పేసి అంటుంటారు. సో ప్రాంతాలను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పిలుస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు పిలుస్తుంటారు. సర్వసాధారణంగా ఎక్కువ శాతం మంది కుప్పింటాకు అని చెప్పేసి అంటుంటారు, లేదా పిప్పాకు లేదా పిప్పింటాకు. సో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందమ్మా. సో దీనిపైన అవగాహన కలిగి ఉంటే మాత్రం అనేక జబ్బులు ఈ యొక్క మొక్కను ఉపయోగించి తగ్గించుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చర్మ వ్యాధులమ్మా, గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు ఉన్నా ఎగ్జాక్ట్లీ అమ్మా. సో అలాంటివి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు దీని ద్వారా తగ్గించుకోవచ్చు. పచ్చకామెర్ల సమస్యను ఈ యొక్క మందును ఉపయోగించి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ తేళ్ల కాటు, జెర్రీ, అదేవిధంగా తేనెటీగలు, కందిరీగలు ఇవి కుట్టినప్పుడు కూడా వాటి యొక్క విషం నుంచి విముక్తి పొందడానికి, విషం బారిన పడకుండా ఉండడానికి, ఆ యొక్క మంట, పోటు, సలుపు, బాధ వీటిని వెంటనే తగ్గించుకునేందుకు ఈ యొక్క పిప్పింటాకు చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే, దీని బెనిఫిట్స్ అంటే దీన్ని ఎట్లా యూజ్ చేయాలి చెప్తానమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి చర్మ వ్యాధులమ్మా, గజ్జి, తామర, దురద ఇలాంటి చర్మ వ్యాధులు వచ్చేసి విపరీతంగా దురద, మంట, సలుపు, పోటు విపరీతంగా ఉంటాయమ్మా. ముఖ్యంగా ఈ గజ్జి, తామర ఇలాంటి చర్మ వ్యాధులు ఏమంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటాయమ్మా. సో ఇవన్నీ ఏమంటే క్రిముల వల్ల వచ్చేటువంటివి కాబట్టి ఒకరి నుంచి ఒకరికి కంటాజియస్ డిసీజెస్ అనమాట. సో ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఇంకా ఒక ఉదాహరణకి స్కూల్ గోయింగ్ పిల్లలు కానీ స్కూల్లో ఒకరి పక్కన జబ్బు గల వారి పక్కన ఒకరు కూర్చున్నప్పటికీ, హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు ఏదైనా ఈ సెలవులప్పుడు ఇంటికి వచ్చినప్పటికీ, లేకపోతే తల్లిదండ్రులు అక్కడ పోయినప్పటికీ ఒకరినొకరి కాంటాక్ట్ వల్ల కూడా విపరీతంగా మొత్తం వచ్చేస్తాం. ఒక్కరికి వస్తే ఇంట్లో అందరికి వచ్చేస్తామా. ఈ గజ్జి అంటారు దాన్ని, స్కాబిస్. అదేవిధంగా తామర వ్యాధి కూడా అంతేమా, ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి అనమాట. సో ఇలాంటి అనేక జబ్బులు కూడా చర్మ వ్యాధులు చక్కటి పరిష్కారం ఇది చూపిస్తామా. సో వాడేటువంటి విధానం కూడా చాలా ఈజీమా. ఉదాహరణకి ఒక గుప్పెడు ఈ ఆకు తీసుకోవాలమ్మా. గుప్పెడు ఈ ఆకులో ఒక 2-3 చిటికెలు సాల్ట్, ఓ పావు టీ స్పూను పసుపు పొడి మెత్తగా నూరేసేసి చర్మ వ్యాధి ఉన్న భాగంలో పట్టించేసారు. తీవ్రత ఎక్కువగా ఉంటే రోజు 2 సార్లు అప్లై చేసేవచ్చు మా. 1 గంట 2 గంటలు ఆగేసిన తర్వాత కడిగేసేయచ్చు. కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి అప్లై చేసినా కొన్నాళ్ళకంతా కంప్లీట్గా పోతుంది, మళ్ళీ కూడా రాదమ్మా. సో ఖర్చు లేని వైద్యం. దీన్ని ఇంకొక పరం కూడా వాడుకోవచ్చు. ఇదే కుప్పింటాకునమా, కాస్త ఉదాహరణకి ఒక పిడికెడు కుప్పింటాకు తీసుకొని అందులో ఒక పావు టీ స్పూను లేకపోతే 1/2 టీ స్పూను నల్ల జీలకర్ర పొడి, నల్ల జీలకర్రను వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసేసి ఆ నల్ల జీలకర్ర పొడి అందులో కలిపేసి మెత్తగా నూరేదమ్మా. మెత్తగా నూరేసేసి ఆ లేపన ద్రవ్యంగా తయారైన తర్వాత చర్మ వ్యాధి ఉన్న చోట అప్లై చేసేసి 1 గంట లేదా 2 గంటలు ఆగిన తర్వాత కడిగేసినప్పటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుందమ్మా. చాలా స్పీడ్గా వెంటనే సత్వరమే ఇందులో ఔషధ గుణాలు పనిచేసేసి ఆ యొక్క చర్మ వ్యాధులు సమసిపోతాయమ్మా. అదేవిధంగా కీళ్ళ నొప్పులు, ఈ కీళ్ళ నొప్పుల సమస్య కూడా చిన్న వయసు నుంచి చాలా మందిని వేధిస్తుందమ్మా. కేవలము
అత్యంత తక్కువ ఖర్చు, లేకపోతే అసలు ఖర్చు లేని వైద్యం అని కూడా చెప్పుకోవచ్చు అమ్మా. సో జస్ట్ అవగాహన అంతే. సో కుప్పింటాకు మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది కాబట్టి తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి, అంటే కడిగి శుభ్రం చేసేసి బాగా ఆరబెట్టేసేయాలమ్మా, లేకపోతే ఎండబెట్టేసేయాలి. ఎండబెట్టేసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఆ యొక్క పొడిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి అమ్మా, సో ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఒక పెద్ద గ్లాస్ నీళ్ళల్లో, అంటే 200 ml వాటర్లో 1 టీ స్పూన్ వరకు ఈ కుప్పింటాకు పొడి వేసేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 ml నీళ్లు మాత్రమే మిగిలేటట్టు మరిగించాలి. ఆ విధంగా మరిగిన తర్వాత అప్రాక్సిమేట్గా మరిగిన తర్వాత దించేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసేసి అందులో 1 నుంచి 2 టీ స్పూన్లు అల్లప్రసం, 1 స్పూను తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ తేనె కూడా వాడుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనె వాడకుండా అల్లప్రసం మాత్రమే కలిపితే సరిపోతుంది. బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. చూడమ్మా, ఏమన్నా ఖర్చు ఉందమ్మా? జస్ట్ ఒక ఆకుని తీసుకొని అంతే కదమ్మా. దాన్ని ఎలా యూజ్ చేయాలి అలా యూజ్ చేయాలి కరెక్ట్గా తెలుసుకొని. చాలా సింపుల్. సో ఈ విధంగా రోజు కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు, తర్వాత కీళ్ళ నొప్పులు, అదేవిధంగా భుజం నొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి ఇలాంటి అన్ని నొప్పులు కూడా చక్కటి పరిష్కారం చూపించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ మందు మొక్కలు ఉన్నాయమ్మా పిప్పింటాకులో. సో అదేవిధంగా పచ్చకామెర్ల వ్యాధమ్మా, పచ్చకామెర్లు వచ్చిందంటే అది మనం సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోక, సరిగ్గా ఆహార విధి విధానాలు పాటించకపోతే, కొంచెం నిర్లక్ష్యం చేస్తే అది చాలా ప్రమాదకరంగా కూడా మారుతుందమ్మా. కొంతమందిలో అలా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి పచ్చకామెర్ల వ్యాధిలో అత్యద్భుతంగా పనిచేసేటువంటి అగ్రశ్రేణి మొక్కల్లో ఈ పిప్పింటాకు కూడా ఒకటమ్మా. సో దీన్ని ఎలా వాడుకోవాలంటమ్మా, ఒక 50 గ్రాములు పిప్పింటాకు తీసుకోవాలి. ఈ 50 గ్రాముల పిప్పింటాకులో 25 గ్రాములు మిరియాల పొడి, మిరియాలను కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని ఆ మిరియాల పొడిను, తర్వాత ఒక 5 గ్రాములు పచ్చకర్పూరం. మనము ఈ స్వీట్లలో వాడతాం కదమ్మా పచ్చకర్పూరము, లడ్డు, పాయసము ఇట్లాంటి స్వీట్ ఐటమ్స్లో మనం పచ్చకర్పూరం వాడుకుంటుంటాం. సో హల్వా ఇలాంటి వాటిలో. సో ఆ పచ్చకర్పూరం 5 గ్రాములు తీసుకొని అందులో కలిపేసేసి మెత్తగా నూరాలమ్మా, మిక్సీలో వేసిన సరిపోతుంది. ఆ విధంగా వేసిన తర్వాత కాస్త ఆరిపోయిన తర్వాత మాత్ర కట్టుకు తయారవుతుంది. అది కాస్త గట్టిపడి అప్పుడు బఠానీ గింజంత మాత్రలు తయారు చేసుకోవాలమ్మా. మనసుంటే మార్గం ఉంది, చాలా ఫాస్ట్గా ఔషధం కూడా రెడీ అయిపోతుంది. సో బఠానీ గింజంత మాత్రలుగా తయారు చేసేసుకుని నీడలు ఆరబెట్టేసేయాలి. బాగా ఆరిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడమ 2 మాత్రలు, సాయంత్రం పూట 5 నుంచి 7 గంటల మధ్యలో మళ్ళా 2 మాత్రలు మింగేసేసి పల్చటి మజ్జిగ తాగాలమ్మా. లేదా ఒక 2 స్పూన్లు పెరుగైనా మింగేసేయచ్చు, తాజా పెరుగు. సో ఈ ఔషధం వాడుతున్న రోజులమ్మా, ఎస్పెషల్లీ పచ్చకామెర్ల సమస్య ఉన్నప్పుడు పథ్యం అంటే చప్పిడి ఆహారం తీసుకుంటుండాలమ్మా. ఉప్పు, కారం, మసాలాలు ఎంత తగ్గించుకుంటే ఎంత మంచిది. వీటితో పాటు ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి లేకుండా సులభంగా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకుంటుండాలి. చప్పగా ఉండేటువంటి ఆహారం, పెరుగు, పాలు, మజ్జిగ ఇలాంటి సాత్వికమైన ఆహారం తీసుకుంటుండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి అత్యంత త్వరగా ఆ కామెర్ల సమస్య తగ్గిపోతుంది. మనం పరీక్ష చేయించుకున్నప్పటికీ ఈ LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చాలా మార్పులు వచ్చేసి లివర్ చైతన్య స్థితికి వచ్చేసేసి లివర్ క్రియా సామర్థ్యం బాగా మెరుగుపడి ఆ దోషాలన్నీ తొలగిపోయి ఆ కామెర్ల సమస్య కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. భవిష్యత్తు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయమ్మా. ఈ విధంగా ఈ పచ్చకామెర్ల వ్యాధి కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తున్నామా. అట్లే ఇంకోటి ఏంటంటే ఈ తేలు, జెర్రీ, కందిరీగలు, తేనెటీగలు ఇవన్నీ గుర్తుంటాయమ్మా. ఇవి చెప్పకుండా వచ్చే అతిథులు. సడన్గా ఏం జరుగుతుందో మనకు తెలియదమ్మా. అపరాత్రి కానీ అర్ధరాత్రి కానీ జరిగినప్పుడు అందుబాటులో వైద్య సౌకర్యం ఉండదు. తర్వాత మనకు ఆలోచన రాదు, ఏం చేయాలనో తెలియదు. మరి ఇంటి పక్కల చుట్టుపక్కల ప్రతి చోట ఇంచుమించి ఉంటాయమ్మా. సో కాస్త ఈ ఆకులు తెచ్చుకొని మెత్తగా దంచేసేసి ఉంటలాగా చేసేసి ఆ యొక్క ఔషధాన్ని దట్టంగా తేలు కాటు దగ్గర కానీ, కందిరీగలు కుట్టినటువంటి చోట కానీ, తర్వాత ఈ తేనెటీగలు కుట్టినటువంటి చోట కానీ, ఏ విషపురుగు, జెర్రీ ఇలాంటివి ఏదైనా కుట్టిన చోట కానీ అప్లై పెట్టేసేస్తామా, క్షణంలోని చిటిక వేసినట్టు ఆ మంట, పోటు, సలుపు, బాధ ఇమ్మీడియట్ లాగేసేస్తున్నామా. ఆ భాగంలో ఉన్నటువంటి విషయాన్ని అంతా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ కుప్పింటాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఇవన్నీ ఏంటంటే అవగాహన పెంచుకుంటే మరి ఆరోగ్యపరంగా ఏమన్నా ఇలాంటి దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మనకు ప్రకృతిలో దొరికేటువంటి ఇలాంటి ఔషధాల ద్వారానే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. అవును, ఒక్క ఆకు కుప్పింటాకుతో ఎన్ని ఆరోగ్యమైన ప్రయోజనాలు మన బాడీకి, హెల్త్కి, పెయిన్స్కి, పిప్పన్లకి,
ఏదైనా ఇష్యూస్ తామర గజ్జి వంటి వాటికి కూడా పనిచేస్తుందంట. సో ఇవి అసలు జనరల్గా మనకి ఇంటి చుట్టూ కూడా నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆకుని నిజంగా ఎవరైనా ఆయుర్వేద పరంగా మీరు ఏదైనా అంటే చాలా జనరల్ వేలో న్యాచురల్ వేలో తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు దీన్ని మీరు చక్కగా ట్రై చేయొచ్చు. ఇంట్లో మీకు దొరికితే ట్రై చేయండి. పల్లెటూరులో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మాకు పక్కనే హైదరాబాద్లో కూడా దొరికిందంటే మీ అందరికి కూడా దొరుకుతుంది. తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఆయుర్వేద పరమైన చిట్కాలు మీరు తెలుసుకోవాలన్న కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.